హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. గ్రూప్ 2 అభ్యర్థులతో బాబు బంతాట ఆడిండట నిన్న మొత్తం. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాదు, లోకేష్ గారు కూడా. మామూలు బంతాట ఆడలే. ఆ బంతాట ఏ స్థాయికి పోయిందంటే గ్రూప్ 2 రాయాల్సిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి మా చెప్పుతోని మేమే కొట్టుకునే పరిస్థితికొచ్చిందని వాళ్ళు వాళ్ళని వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితికొచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులు మా చెప్పుతోని మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితొచ్చింది. కూటమికి ఓటేసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చినందుకి అనే పరిస్థితికొచ్చిందనమాట. ఒక ఒక రకంగా బంతాట గాదు, మామూలు బంతాట గాదు. ఇది ఒక రకంగా నమ్మించి మోసం చేయటం అని వాళ్ళు చెప్తున్నారు. 92,250 మంది గ్రూప్ 2 మెయిన్స్‌కి క్వాలిఫై అయ్యారు. మెయిన్స్ ఎగ్జామ్ రాయటానికి. 2023 డిసెంబర్‌లో నోటిఫికేషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 899 గ్రూప్ 2 పోస్టులకి. అప్పుడే ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు. దాని తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఎన్నికలు ఈ హడావుడిలో ఎగ్జామ్ పెట్టలే. దాంట్లో జీవో నంబర్ 77 అని ఒకటి ఉంటది. జీవో నంబర్ 77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకి, దివ్యాంగులకి, స్పోర్ట్స్, సర్వీస్ మెన్‌కి ఇయ్యొద్దు అని ఉంది. ఆ జీవోని అతిక్రమిస్తూ హారిజాంటల్ పద్ధతిలో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్‌లో అని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ మొత్తుకుంది. నిరుద్యోగులు కూడా అడిగారు. నిరుద్యోగులు ఆశించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిండు దాన్ని ఏమైనా మారుస్తాడేమో, జీవో నంబర్ 77 ప్రకారం మళ్ళా దాన్ని తీసుకొస్తాడేమో. ఆ హారిజాంటల్‌లో ఉన్న రిజర్వేషన్ పైన ఆయన కూడా గళం ఇప్పిండు కదా! యువ గళంలో లోకేష్ గారు అనుకున్నారు. ఇప్పటికి 9 నెలలయింది అధికారంలోకి వచ్చి. అది మార్చలే. మార్చకపోగా ఎగ్జామ్‌కి ఏర్పాటు చేశారు. ఈ నెల ఇప్పుడు ఈరోజు 23 ఫిబ్రవరి రోజు మెయిన్స్ ఎగ్జామ్ పెడుతున్నాం. 92,250 మందికి 175 సెంటర్‌లోని అనౌన్స్ చేసింది ఏపీపీఎస్సీ చైర్మన్ గారు. అనౌన్స్ చేసిన తర్వాత నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకొచ్చారు. ఇదేంది పద్ధతి? అసలు హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అనేది పద్ధతి కాదు కదా! కరెక్ట్ కాదు. జీవో నంబర్ 77కి వ్యతిరేకం అది. దాన్ని సరిచేస్తానని చెప్పిన యువగళంలో హామీ ఇచ్చిన లోకేష్ గారు ఎటుపోయిండు? సరిచేస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎడిపోయింది. ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఏ నోటిఫికేషన్ ఏసిండో హారిజాంటల్ పద్ధతిలో అదే మీరు పెడితే మరి ఆయన తప్పు చేసినట్టా? మీరు తప్పు చేసినట్టా? అని నిరుద్యోగులు నిలదీశారు. నిలదీస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా! గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా పోయి సార్ ఇదంతా ఎటెటో పోయేటట్టుంది. ఎమ్మెల్సీ ఎన్నికలని ఒక పిలిపిచ్చారు నిరుద్యోగులు. మనం వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా ఎగ్జామ్ పెడితే చాలా దెబ్బ కొట్టిద్ది. మీరు ఏదో ఒకటి ఇనిషియేటివ్ తీసుకొని ఏపీపీఎస్సీ వాళ్ళతోని మాట్లాడి వాయిదా వేసే కార్యక్రమం చేయండి అంటే, ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసినట్టు నటించారు. లోకేష్ గారైతే ట్విట్టర్‌లో పెట్టిండు. వాయిదాకి అనుకూలమే, వాయిదా పడిద్ది, ఆశించొచ్చు మీరు, ఆరాంసే ఉండండని. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టి వాయిదా ఇస్తున్నట్టు లీకులు ఇచ్చారు. ఏపీపీఎస్సీకి లెటర్ రాసినట్టు చెప్పారు. లెటర్ రాశారు కూడా. ఇప్పుడు ఇది ఎట్లుందంటే నేను గిల్లినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి అన్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్సీకి లెటర్ రాస్తారు వాయిదా ఇవ్వమని. ఏపీపీఎస్సీ లేదు లేదు మేము వాయిదా ఇయ్యమంటది. ఏపీఎస్సీ ఇంటర్లేదు కదా అని ఈయన అంటాడు. ఇది ఒక రకంగా ఒక వీధి నాటకం లెక్క చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే వాయిదా ఇయ్యమంటే ఏరా? ఏసే పరిస్థితి ఉండదా? ఇయాల ఏపీపీఎస్సీ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని అది కాన్స్టిట్యూషనల్ బాడీ వాస్తవమే. కాన్స్టిట్యూషనల్ బాడీ లెక్క పని చేయనిత్తరా? చేయనిచ్చే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ని ఇంకా సంవత్సర కాలం పదవుంది ఆయనకి. ఆయన టర్మ్ ఇంక సంవత్సరం ఉండంగానే బలవంతంగా రిజైన్ చేపిచ్చారు. కాన్స్టిట్యూషనల్ బాడీ దాంట్లోంచి ఒకవేళ చైర్మన్‌ని తొలగించాలంటే అభిశంసన తీర్మానం పెట్టాలి. 2/3 మెజారిటీతోని పార్లమెంట్ దాకా పోవాలది. అని చెప్పి ఆయన్ని ఇండైరెక్ట్‌గా రిజైన్ చేయించి కొత్తోళ్ళని పెట్టుకున్నారు. ఇక ఆ స్థాయిలో చైర్మన్‌నే తొలగించే స్థాయిలో ఇన్‌ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఆఫ్ ద రికార్డు ఈ చిన్న పరీక్ష వాయిదా వేయటం చంద్రబాబు నాయుడు గారు చేపియలేడు అంటే నమ్మాలా? అనేది నిరుద్యోగులు మాట్లాడతారు. వాస్తవం ఇది. ఆయన లెటర్ రాసిండట, వాళ్ళు ఒప్పుకోలేదట, ఎన్నికల కోడ్ ఉందట, ఇయన్నీ కాకమ్మ కథలు చెప్తున్నారు. మొత్తానికైతే నిట్ట నిలువున ముంచి, నమ్మించి నయవంచన చేశారనేది ఇయాల మాట్లాడుతున్నారు. వాస్తవంగా వాళ్ళ హారిజాంటల్ పద్ధతిలో మహిళలకి, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్సు, దివ్యాంగులకి ఇచ్చిన రిజర్వేషన్‌ను రద్దు చేయాలని వాళ్ళ డిమాండ్. దానికి సంబంధించి హైకోర్టులో కేసుంది. మార్చి 8నో ఏమో
దానికి సంబంధించిన కేసు హియరింగ్ ఉంది. ఆ హియరింగ్ తర్వాత ఎగ్జామ్ పెట్టండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఏంది ఇప్పుడు కొంపలు మునిగేది ఇన్ని రోజులు ఆగారు? ఏమన్నా భూమి బద్దలయ్యేది ఉందా? ఇప్పటికిప్పుడే ఈళ్ళ పెట్టి ఏమన్నా తీసుకునేది ఉందా? ఏంది ఇదంతా అంటే ఏదో మేము చేయడానికి ప్రయత్నం చేసినాం అక్కడ కాలేదు. మాకు ఓట్లేయండి ఇప్పుడైతే అనే పద్ధతి తప్ప ఏం లేదు ఇందులో. ఇగో ఇది నిన్న జరిగింది బంతాట ఆడారు. ట్విట్‌తో లోకేష్ ఆడియోతో చంద్రబాబు పరీక్ష ఉండదని నమ్మించే ప్రయత్నం 9 నెలలుగా ఏమార్చి సర్కారు ముద్దనిద్ర. బాబు సర్కారు నమ్మి నిండా మునిగామంటున్న గ్రూప్ 2 అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల బైకాట్ కాదు పాల్గొని ఈ సర్కారును ఓడించాలంటున్న అభ్యర్థులు. ఏర్పాట్లు పూర్తి నేడు యథాప్రకారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష. గ్రూప్ 2 అభ్యర్థులపై కాకి వీరంగం. డ్రామాలో భాగమే సీఎం పలుకులు. పరీక్ష ఉంటుందని రాత్రి పొద్దుపోయాక ఏపీఎస్సీ ప్రకటించిందట. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాయిదా వేయలేదు ఏపీఎస్సీ చైర్మన్ నేను చెప్పిన గాని అని అంటాడు. అది అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా రాయాల్సిన అవసరం ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే చాలు. అయిపోద్ది. వాయిదా పడిద్ది. ఎందుకంటే సంవత్సర కాలం పాటు ఉన్న ఒక ఏపీపీఎస్సీ చైర్మన్‌ని కాన్స్టిట్యూషనల్ బాడీ చైర్మన్‌ని నిర్ద్వందంగా తొలగించిన పరిస్థితి. తొలగించడం అంటే రికార్డెడ్‌గా తొలగించడం. ఆయనే రాజీనామా చేసి పోయేటట్టు చేసి కొత్తోళ్ళని పెట్టుకున్నాక ఎగ్జామ్ వాయిదా వేయటం పెద్ద సమస్యే కాదు. ఇది లేదు వాళ్ళు పాపం మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతో ప్రభుత్వం డ్రామాలు చేస్తుంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాల భాగమే. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగళం పేరుతో లోకేష్ ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడ కనిపించడం లేదు. ఈ 900 పోస్టుల పూర్తి ఈ 900 పోస్టులు పూర్తి చేసి 5 ఏళ్ళు ఉద్యోగాలు భర్తీ చేశామని డబ్బా కొట్టుకోవడానికి ఈ డ్రామాలు తప్ప ఏరే ఏం లేదని ఇగో విశాఖపట్నంలో అట గుంజపోతాండ్రు. ఏ రెటకా రెట గుంజి ఏ కాలుకి ఆ కాలు గుంజి నిరుద్యోగుల్ని లోపటేసే పరిస్థితి. వాళ్ళ బాధను కనీసం వినేటోడు లేడు. ఇది. నేడు 175 కేంద్రాల్లో ఉందట. 92,250 మందికి ఎగ్జామ్ ఎప్పటిలాగానే యథావిధిగా ఇగో ఇప్పటికిప్పుడు మెయిన్స్ వాయిదా వేయలేం. ఇప్పటికిప్పుడు ఏంది వాళ్ళ హైకోర్టులో కేసు ఉంది. మార్చిలో వాయిదా ఉంది. ఆ వాయిదా తర్వాత పెట్టండి అంటున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇది ఇగో ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. నిరుద్యోగులకు మేలు చేస్తుందని ఆశించి మేమంతా ఓటేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా 2 చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా రోస్టర్ జారీ చేయాలంటే మేమంతా పెద్ద ఎత్తున నష్టపోతామంటూ ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా మెయిన్స్ నిర్వహిస్తుంది. మా భవిష్యత్తును, ఆశలను తొంగలో దొక్కిన ఈ ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్ల అధికారంలోకి రాకుండా మేము బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాను గ్రూప్ 2 అభ్యర్థి చెబుతుండు. ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పులతోని మేమే కొట్టుకునే పరిస్థితికొచ్చింది. నడుం బిగించి కంకణం కట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం నిరుద్యోగులకు మేలైద్దని, మేలు గాకపోగా మాకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం, మమ్మల్ని నమ్మించి వంచన చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇక మా చెప్పుతోని మేము కొట్టుకోవడం తప్ప చేసేదేం లేదు. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తాం. 20 సంవత్సరాల పాటు మళ్ళీ ఈ కూటమి అని తెలుగుదేశం పార్టీ మాట ఎత్తకుండా మేము బాధ్యత తీసుకుంటాం ఓడించడానికి అని చెప్తుండ్రు. కాకీలు వీరంగం మాట. ఎక్కడికాడ పాపం ఆవేదన పడుతుండ్రు వాళ్ళు. ఇది నిన్న గ్రూప్ 2 అభ్యర్థులతోని బాబు, లోకేష్ గారు బంతాట ఆడారు. నమ్మించి మోసం చేశారు, నయవంచన చేశారని స్పష్టంగా అర్థమైంది. దీంట్లో ఏమి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక డ్రామా ప్లే చేశారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రూప్ 2 పరీక్ష గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకవైపు పరీక్ష వాయిదా వేస్తున్నామని చెప్పి మరోవైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ శుక్రవారం ట్విట్ చేశారు. తాము వాయిదా వేయమని చెప్పమంటూ సీఎం పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఆడియోను ప్రజలంతా విన్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంటూ వార్తలు వేసిన ఛానళ్ల మీద కేసులు పెట్టారు. ఇంత అయోమయము గందరగోళం ఉన్న ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు. చివరిదాకా వాయిదా వేస్తున్నామని నమ్మించి ప్రభుత్వం గ్రూప్ 2 అభ్యర్థులను మోసం చేసిందని బొత్స సత్యనారాయణ ఇది తీవ్రంగా ఖండిస్తున్న ప్రభుత్వ వైఖరిని అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. మిర్చిపై ఎటు తేల్చని సీఎం రైతులు వ్యాపారులతో 2.5 గంటల పాటు సమీక్షట. కిరాయి ధర కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వని ముఖ్యమంత్రి రైతులు అసహనం. మిర్చి మార్కెట్ యార్డ్కి గుంటూరు మార్కెట్ యార్డ్కి జగన్మోహన్ రెడ్డి పోయొచ్చిండు. రైతులకు సంఘీభంగా వాళ్ళ ఆందోళనతో మాట్లాడటానికి, వాళ్ళ సమస్య పైన మాట్లాడటానికి, వాళ్ళ సమస్య వినటానికి, దానిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తేయడానికి. అది పొయ్యి అందులోంచి బయటకు వచ్చిండో రాలేదో ప్రభుత్వానికి మిర్చి ఘాటు బాగా తగిలింది. మంటలేసింది. ఆ మంటలేసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాయటం, వెంటనే నెక్స్ట్ డే ఢిల్లీ పోవటం,
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయి అక్కడ కూడా ఇదే మిర్చి ఘాటు గురించే మాట్లాడాడు. మాట్లాడుతుండో చేసినట్టుంది కానీ ఏమి చర్యలు లేవు. ఏదో చేసినట్టు, ఏదో అయితున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు హడావుడి, గందరగోళం, ఆగమాగం. అంటే మిర్చి రైతుల కోసం ఏదో మాట్లాడుతున్నట్టుంది కానీ అక్కడ ఒక రూపాయి వాళ్ళకి లాభం జరగలేదు. నిన్న మళ్ళా ఆ ఢిల్లీది లెటరు, ఆ ఢిల్లీలో మాట్లాడింది ఇదంతా అట్లుండగానే రామ్మోహన్ నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడటం ఇదంతా జరుగుతుండగానే మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఆ ట్రేడర్స్, మిర్చి ట్రేడర్స్ వాళ్ళతోని కమిషన్ ఏజెంట్లతో సమావేశమైండు. రైతులందరూ అనుకున్నారు ఏదో అద్భుతం జరిగిద్ది, ఇక మనకి 20,000, 25,000 కింటాకు కొంటారని. ఏమి లేదు, ఒక 2 గంటల పాటు ఛాయ్ బిస్కెట్లు తాగారు, చర్చించారు. ఏందయ్యా అవుట్‌పుట్ అంటే ఏమి లేదు మళ్ళా. రూ. 11,600 కంటే తక్కువ ధర ఒకవేళ పలికేటట్టుంటే అప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటది అని చెప్పి. మార్కెట్టు ఇంటర్వెన్షన్ స్కీమా ఏదో ఉంది. దాంట్లోకి వస్తది. 11,600 కంటే తక్కువ కొన్నప్పుడు వస్తారట. ఇక 11,600, 12,000 పలికితే రాదు. వాళ్ళు అడిగేది అది కాదు. వాళ్ళు అడుగుతున్నది ఒకటి, మీరు చెబుతుంది ఒకటి. ఇంకోటి దురదృష్టం ఏందంటే చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసిన దాంట్లోనే 11,600 కింటాకి మద్దతు ధర ఇయ్యండి అని రాసిండు. రాయాల్సింది ఎంత? 20,000, 25,000 అడుగుతున్నారు రైతులు. మీరు పెన్ను పెట్టి రాసే దాంట్లో కూడా రాయలేని పరిస్థితులు ఉంటే మీరు మద్దతు ధర ఎట్లా ఇస్తారనుకోవాలి? ఏ రకంగా అది స్పష్టత? అందుకే మిర్చిపై ఎటు తేల్చిన సీఎం తేల్చడు. తేల్చకుండా నాంచే ధోరణి తప్ప తేల్చే ధోరణి అయితే ఇట్లుండదు అనేది వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. రైట్. ఎటు తేలలేదు కానీ ఏదో అయితున్నట్టుగా ఉంది. ఆడేం కాటలే. సోమిరెడ్డి సొల్లు ఇసుక దందా ఫుల్లు, గురువింద నేత అక్రమ ఇసుక బండారం బట్టబయలైందట. సర్వేపల్లి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతుందట. అడ్డంగా దొరికిపోయిన ఆయన అనుచరుల యంత్రాలు, లారీలు స్వయంగా వెల్లడించిన నెల్లూరు మైనింగ్ డీడీ. ఉచిత ఇసుక ముసుగులో కోట్లు కొల్లగొడుతున్న వైనం. ఇది వాస్తవంగా ఉచిత ఇసుక ముసుగులో పెద్ద ఎత్తున దందా జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది అనేది మీడియాలో ఎప్పటి నుంచో ప్రచారం అవుతుంది. లేదు మేము ఉచితంగా ఫ్రీగా ఇసుక ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఇక్కడ 2 నష్టాలైనయి. గతంలో ఇసుక డబ్బులకి ప్రభుత్వం ఇచ్చినప్పుడు కనీసం ఖజానాకి డబ్బులన్న వచ్చేది. ఇప్పుడు ఖజానాకి రావట్లేదు, ప్రజలకి ఉచితంగా రావట్లేదు. ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. ప్రజల జేబులన్నీ ఖాళీ అవుతున్నాయి. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు అవుతుంది. కానీ మరి ఆ డబ్బు అన్న ఎటన్నా ప్రభుత్వానికి పోతుందంటే పోవట్లే. ప్రైవేటు వ్యక్తులు, అది కూడా పచ్చ మీడియా ఎల్లో గ్యాంగికి పోతుందనేది ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులకు పోతుందనేది ఇలా స్పష్టంగా అర్థమైంది. దానికి సంబంధించి మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ అనౌన్స్ చేసినట్ట సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే. ఆయన లారీలు, ఆయనకు సంబంధించిన లారీలు, అనుచరుల లారీలు పట్టుకున్నారట, స్పష్టంగా సీజ్ చేసినామని చెప్తున్నాడు. కోట్ల రూపాయలకు సంబంధించిన ఇసుకట. సోమిరెడ్డి సొల్లు ఇసుక దందా పుల్లని, గురువింద నేత అక్రమ ఇసుక బండారం బట్టబయలైందట సర్వేపల్లి నియోజకవర్గంలో. యథేచ్ఛగా ఉంది. ఆపేదోడు పచ్చబిల్లలు తీసిపోతే పని చేయాలంటే. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రతి ఆదివారం కొత్త పలుకు అని రాస్తారు. అది కొత్త పలుకు కాదు, ఉత్త పలుకే అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఉత్త పలుకు అంటే ఆయన చెప్పే దాంట్లో ఒక్కటి నిజం ఉండదు. అన్ని అబద్ధాలే ఉంటాయి. అబద్ధాలనే వండి వార్చి, అంటే ఆయనకి ఎవరినైతే పొగడాలనుకుంటాడో పొగిడే వాళ్ళకి పొగిడినట్టు, తిట్టే వాళ్ళకి తిట్టినట్టు అనుకూలంగా రాస్తారు అందులో. ఈయన ఒకటి వికటించిన వీధి నాటకం అంట. ఏ వీధి నాటకం? ఏది? మన అబద్ధాల దరువు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి మిర్చి మార్కెట్ యార్డ్కి పోయి అన్నాడు. మీరేసింది అబద్ధాల దరువా, ఆయన వేసింది అబద్ధాల దరువా ప్రజలు స్పష్టంగా కనపడదు. ఎందుకంటే ప్రజల గురించి, ప్రజల మిర్చి రైతుల ఆవేదన గురించి మాట్లాడటానికి పోతే అది దరువు ఎట్లయింది? కనీసం మిర్చి రైతుల గురించి మీరు రాయకపోగా మిర్చి రైతులకి అసలు ఇప్పుడు ధర అవసరమా అనే విధంగా రాశారు మీరు వార్తలు. అదే మళ్ళీ వీధి నాటకాన్ని ఎలా మరి మీరు రాసిన దరువు వార్తలను వీధి నాటకం అంటారా? ప్రజల కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల గురించి మాట్లాడితే వీధి నాటకం అంటారా అనేది మీరు తెలుసుకోవాలా. ఆయన అంటుండు జాతీయ స్థాయి పరిణామాలను కేంద్రంలో పెరిగిన చంద్రబాబు ప్రాధాన్యాన్ని పరిగణలో తీసుకోకుండా కూటమి ప్రభుత్వమై జగన్ రెడ్డి దాడిని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంచుకున్న 2 మార్గాలు బెడిసికొట్టినాయట. చంద్రబాబు, లోకేష్ కంటే అందంగా ఉంటారు కనుక కొడాలి నాని, దేవినేని అవినాష్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రోతగా ఉన్నాయి. నీకంటే చంద్రబాబు అందంగా ఉంటారని అప్పట్లో ఆయన అరెస్ట్ చేయించారా అని ఎవరైనా ప్రశ్నిస్తే జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? 8వ తరగతి చదువుతున్న ఒక చిన్న పిల్లను తీసుకొచ్చి జగన్మామయ్య నాకు అమ్మ ఒడి రావడం లేదని విలపించారు. జగన్ రెడ్డిని అత్తుకొని విలపించిన ఆ పాప తండ్రి, మేనమామ కరుడుగట్టిన వైసీపీ అభిమానులు.
అమ్మఒడికి రావడం లేదని ఆ పిల్ల ఏడుస్తూ చెబుతున్నప్పుడు తండ్రి, మేనమామ నవ్వడం కనిపించింది. జగన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి అమలు చేయలేదు. 2020 నుంచి అమలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తల్లికి వందనం పథకాన్ని ఏడాది జూన్ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఇక ఆయన వీధి నాటకాలు ఎట్టున్నాయంటే 8వ తరగతి విద్యార్థినట. జగన్మోహన్ రెడ్డి పట్టుకొచ్చుకుండట. ఏడ్చి అడగవండట. అడిగితే తల్లికి వందనం ఎందుకు నాకు రాట్లే అమ్మఒడి అని ఏడ్చిందట. ఇదంతా వీధి నాటకం కింద కనపడది. ఎప్పుడు వీధి నాటకం కింద కనపడిద్ది? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వస్తాయి. ఇద్దరికైతే 30, ముగ్గురికైతే 45, నలుగురికైతే 60,000 వస్తాయని డంకా బజాయించి చెప్పిండు. నిజంగానే ఇవాళ తల్లికి వందనం మీరు అంటున్న అమ్మఒడినే తల్లికి వందనం చేసిన అంటున్నారు కదా! అయి ఎట్లా ఇచ్చుంటే తెలుగుదేశం పార్టీ ఇస్తన్నా గాని ఆయన ఎవరన్నా వచ్చి మామయ్య నాకు అమ్మఒడి రావట్లేదు అంటే అది వీధి నాటకం అయింది. ఇచ్చింది లేదు, మను లేదు ఆయన. అది వీధి నాటకం ఎట్టయిద్ది? ప్రజల ఆవేదన మీకు వీధి నాటకం లెక్క కనపడుతుంది. అంటే విద్యార్థులు 8వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి ఏడుపు 'ఆంధ్రజ్యోతి'కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి వీధి నాటకం కనపడుతుంది. అంటే ఏ స్థాయిలో మీ పైచాచికం ఉంది? ఏ స్థాయిలో మీ ఆ తెలుగుదేశం పార్టీని, మీ సామాజిక వర్గాన్ని పొగిడే కార్యక్రమం ఉందని స్పష్టంగా అర్థమైంది. అంటే ఒక పాప నాకు అమ్మ ఒడి రావటం లేదు అని ఏడిస్తే అది వీధి నాటకం అయింది మీకు. నిజంగానే వస్తుంటే ఏడిస్తే వీధి నాటకం అనొచ్చు. ఆ అమ్మాయి తల్లి అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంచినే లక్షల మంది తల్లులకి డబ్బులేస్తాడని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా నువ్వు ఆ నాటకాన్ని రక్తి కట్టించినవంటే అందం ఉంది. ఎట్లా వీధి నాటకం అయిద్ది? అంటే ప్రజలు వాళ్ళ సమస్యని చెప్పుకుంటే వీధి నాటకం. రైతులు వాళ్ళ మిర్చి రైతులు వాళ్ళ సమస్యని జగన్మోహన్ రెడ్డి చెప్తే అది వీధి నాటకం. అది డ్రామా. ఎట్లా డ్రామా అయిద్ది? మీరు రాసే వార్తలు, మీరు చేస్తున్న విన్యాసాలు, మీరు రాస్తున్న కొత్త పలుకులు, చెత్త పలుకులు, ఉత్త పలుకులు ఈ వీధి నాటకం అనేది ఇయాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు రైతులకి మద్దతు ధర ఇయ్యాలని రాయట్లే. మద్దతు ధర ఇయ్యాలని రాయకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యం ఢిల్లీలో పెరిగింది. ఏది పెరిగితే మరి? ఏది ఒక్క రూపాయి రాదు మరి. పెరిగాది. ఏమైద్ది పెరిగితే? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యం పెరిగితే ఏంది ఇప్పుడు? ఏం చేయాలి మరి? రాష్ట్రంలో ఉన్న 5,00,00,000 మంది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కదా! అది చెప్పకుండా ఆయన ప్రాధాన్యం పెరిగింది. అది గమనించకుండా జగన్మోహన్ రెడ్డి వీధి నాటకాలు చేస్తాండు. వీధి నాటకాలా? రైతుల గురించి మాట్లాడితే వీధి నాటకాలు, తల్లికి వందనం రావట్లేదంటే వీధి నాటకాలు. అంటే మీరు రాసేయింది మరి? మీరు రాస్తున్న వార్తలు వీధి నాటకాలు, మీరు చేస్తున్న దరువు, అబద్ధాల దరువు. ప్రజల గురించి రాయకుండా ప్రభుత్వాన్ని పొగిడే కార్యక్రమం చేస్తారు మీరు. ప్రజలకు రావాల్సిన స్కీములు రాకుండా అనేది. 2020 నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా లేట్‌గా అమలు చేసిండుగా. చంద్రబాబు నాయుడు ఎవడన్నా ప్రజల గురించి మాట్లాడతారు పత్రిక అంటే. మీరు అమలు చేయాలి అని అడగాలి గానీ, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదుగా ఈయనెందుకు చేస్తాడని నువ్వు ఏ పార్టీ అని ఇదేమన్నా పొలిటికల్ పార్టీయా? అనేది అలా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలో కూడా ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఈ ఏడాది మిర్చి పంటకు ధర పడిపోయింది. ఎన్నికల నియమాల కారణంగా ఇక ఆయన సుద్దపోసు మాటలు. ఆంధ్రప్రదేశ్‌లో కాదు, తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా మిర్చి ధర పడిపోయింది. ఏంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చి అడగటం, సప్పుడు చేయకుండా నోరు మూసుకొని కూర్చోవాలి గాని రైతులు అనేటిది. మరి ఆంధ్రప్రదేశ్‌లో పడిపోయింది, తెలంగాణలో పడిపోయింది, దేశవ్యాప్తంగా పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ ఎందుకు రాసిండు? రామ్మోహన్ నాయుడు గారు పోయి వ్యవసాయ శాఖ మంత్రిని ఎందుకు కలిసిండు? నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ట్రేడర్స్‌తోని ఎందుకు మీటింగ్ పెట్టిండు? మరి అదే మాట చెప్పొచ్చుగా. నేనేం చేయలేను, ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం దేశం అంతా ధర తగ్గిపోయింది కాబట్టి మనం ఒక్కళ్ళం ఏం చేస్తాం? సప్పుడు చేయకుండా నోరు మూసుకొని కూర్చోండి అనొచ్చు కదా! మరి ఈ వీధి నాటకాలు ఎందుకు మరి? ఈ డ్రామాలు ఎందుకు? అనేది రైతులు. రైతులను గందరగోళపరిచి ఏదో అయితున్నట్టు, ఏదో చేస్తున్నట్టు అంతా పడిపోయిందని చెప్తుండ్రు రాధాకృష్ణ గారు. ఎవడన్నా రైతుల గురించి చెప్పాలా? బయట ఎక్కడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ధర ఇయ్యాలి మీరు చంద్రబాబు నాయుడు గారు అని డిమాండ్ చేయాలి. కేంద్రాన్ని అడగాలి. ఆ వార్తలు రాయాలి. లేదు అసలు అంతటా పడిపోయాక ఏనేం చేస్తారో ఎందుకు అడుగుతుండ్రు అంటుండు. ఇది వీధి నాటకం. అది కాదు వీధి నాటకం. కేంద్రం వద్ద తనకున్న పలుకుబడిని స్వప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించడంలో చంద్రబాబుకు ఒక ట్రాక్ రికార్డు ఉందట. ఎన్డీఏ బలపడటం ఇప్పుడు ప్రధాని మోదీకి ముఖ్యం. వామ్మో! మస్తు ట్రాక్ రికార్డు ఉందట చంద్రబాబు నాయుడుకి. అంటే ఈయనకొక్కడికే కనపడుద్ది అది. అంటే పచ్చ కళ్ళ అద్దాలు పెట్టుకున్నోళ్ళకి పచ్చగా కనపడుద్ది లోకం అంటారుగా. పచ్చ కామెరలు వచ్చినోడికి. ఆ పచ్చ కామెరలు వచ్చినాయి కాబట్టి ట్రాక్ రికార్డు. ఆ ట్రాక్ రికార్డుతోని ఏమొచ్చింది 9 నెలల నుంచి. చంద్రబాబు నాయుడు గారు తనకున్న పలుకుబడిని రాష్ట్రం కోసం ఉపయోగించుకుంటాడని ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఏమొచ్చింది 9 నెలల నుంచి? గతంలో 2014 నుంచి 19 మధ్యలో ఏమొచ్చింది? ఆ ట్రాక్ రికార్డుతోని. ప్రత్యేక హోదా వచ్చిందా? ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా? పోలవరానికి డబ్బులొచ్చినాయా? అమరావతికి డబ్బులొచ్చినాయా? ఏమన్నా ఒక్క రూపాయి బెనిఫిట్ అయింది.
సరే 14 నుంచి 19 మధ్యలో అప్పుడు గవర్నమెంట్‌లోనో కాకపోతే ఎంపీలతోనే ఎలా అవసరం లేదు. ఇయాల అవసరం ఉంది. ఇయాల 21 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీల బలంతోనే ఆడ ప్రభుత్వం ఉంది. ఏమొచ్చింది? ప్రజలిచ్చారు పలుకుబడి చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలిత్తేనే వత్తది. చంద్రబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇంకోళ్ళైనా ప్రజలు పలుకుబడిస్తే వత్తది, తీస్తే పోద్ది. 2019 నుంచి 24 మధ్యలో అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారికి. అయాల ఇయ్యలే ప్రజలు పలుకుబడి. ఇయాల ఇచ్చారు. ఇస్తే నువ్వేం చేత్తన్నావు పలుకుబడిని వాడుకొని? ఒక 100,00,00,000 రూపాయలు ఏమన్నా తెచ్చినవా? కేంద్రం నుంచి? వచ్చినియా? వస్తాయా? గ్యారంటీ ఉందా? ఏమి లేదు. ఆ ట్రాక్ రికార్డ్ అది. ఉంటే సుఖమేముంది ట్రాక్ రికార్డు. ఈ వీధి నాటకం వేసి, ఈ వీధి నాటకంతోని భజన చేసే నాటకాలు ఇయన్నీ. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తి ప్రజల గురించి మాట్లాడేటోళ్ళని వంచన చేస్తూ, అవమానపరుస్తూ రాసేదాన్ని వీధి నాటకం అంటారు తప్ప వేరే కాదు. ఇందులో ఉత్తప్పలకి ఇదంతా. ఇంకొక వార్త రాసిండు ఇంకొక వీధి నాటకం. క్లీన్ చీట్ అట. సెకీ ఒప్పందంపై జగన్ రోత పత్రిక వ్యవహారం అంతా సక్రమమైన ఈఆర్‌సీ పేరిట అబద్ధాలు. నిన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను 4000 మెగావాట్ల విద్యుత్తుని సెకీ నుంచి సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయాలి. సరఫరా తీసుకోవాలి. ఆల్రెడీ ఒప్పందాలు చేసిండు జగన్మోహన్ రెడ్డి 7000 మెగావాట్లకి 25 సంవత్సరాల పాటు మనం తీసుకోవాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి. దానికి సంబంధించిన అనుమతులు ఇచ్చింది డిస్కమ్‌లకి. దాని సందర్భంగా సాక్షి పేపర్‌లో వార్త రాశారు. సెకీ ఒప్పందం అక్రమం కాదు సక్రమమే. ఇప్పటిదాకా మాట్లాడిన పచ్చపత్రికలు, చెప్పిన రాతలు రాసిన పచ్చపత్రికలు, మాట్లాడిన తెలుగుదేశం పార్టీలు తలెక్కడ పెట్టుకుంటారని రాశారు. ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలవక ఆయన రోత పత్రిక క్లీన్ చీటింగ్ చేసిందని రాసిండు. క్లీన్ చీటింగ్ వాళ్ళు చేశారో లేదో మరి అది రోత పత్రిక, ఇది రోత పత్రిక మాకు సంబంధం లేదు గానీ, సాక్షిను ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళు రోత పత్రిక, చెత్త పత్రిక అనుకుంటున్నారు. కానీ ఆ రెండిట్లో ఏది చెత్త, ఏది రోత అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వేరే విషయం. ప్రజల గురించి ఎవరు రాస్తున్నారు, పార్టీల గురించి ఎవరు రాస్తున్నారు అనేది ప్రజలు చూసుకుంటారు. కానీ క్లీన్ చీట్ చేసింది అంటున్నారు. సెకీ అక్రమం అసలు సక్రమం అని చెప్పలేదు అంటున్నారు. అని మీరు చెప్తున్నారు. నిజంగానే నిన్న వార్త వచ్చింది దాదాపు 24 గంటలైంది. సెకీ ఒప్పందం సక్రమమే, అక్రమం కాదని ఏపీఆర్‌సీ చెప్పిందని సాక్షి పేపర్ రాసింది. ఎవిడెన్స్‌తోని రాసింది. నిజంగానే అది తప్పు వార్తో, రోత వార్తో, రోత పత్రిక అయితే అదే ఏపీఆర్‌సీ బయటకొచ్చి ఒక ప్రెస్ రిలీజ్ చేసేది. లేదు లేదు మేము ఎక్కడా కూడా సెకీ ఒప్పందం సక్రమం అనలేదు అని చెప్పాల. చెప్పాల్సినోళ్ళు చెప్పకుండా నువ్వు చెప్పి, నువ్వు రోత చేసుకుంటా మళ్ళీ అవతల దాని రోత పత్రిక అంటే ఎట్లా అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి. చెప్పాల్సింది ఎవరిక్కడ? సక్రమమే అని ప్రకటించిన ఏపీఆర్‌సీ చెప్పాలి. మేము చెప్పలేదు అట్లని. చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అదే కాబట్టి. వాళ్ళు చెప్పింది నిజం, నువ్వు చేస్తున్న చీటింగ్ ఇయ్యాలి ప్రజల్ని. స్పష్టంగా చెప్పారు వాళ్ళు. 4000 మెగావాట్ల విద్యుత్తుని సెకీ నుంచి తీసుకోవడానికి అనుమతి ఇచ్చారంటే సక్రమం అన్నట్టే కదా! దాంట్లో ఎట్లాంటిది లేదన్నట్టే కదా గొడవ. యెస్ మీరు అంటున్నారు అక్రమం అని. మరి అక్రమం అయితే ఎందుకు రద్దు చేయట్లేదు మరి? లెఫ్ట్ పార్టీలు దాదాపు 8 నెలల నుంచి అడుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారిని. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయండి. ఎందుకు భయపడతారు మీరు అదానీకని? 1750 రూపాయల లంచం ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు. లంచం ఇచ్చి చేసుకున్న ఒప్పందం లీగల్‌గా వాలిడ్ కాదు. రద్దు చేయొచ్చు. ఎట్లాంటి ఫైన్ కూడా పడదు. అని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సలహా ఇచ్చిండు. లీగల్ టీమ్ చెప్తుంది. ఎందుకు రద్దు చేయట్లేదు అక్రమం అయితే? అంటే ఎవరు చీటింగ్ చేస్తున్నట్టు ప్రజల్ని? ఎవరు వీధి నాటకాలేస్తున్నట్టు? ఎవరు అబద్ధాలు దరువేస్తున్నట్టు? దీంట్లో స్పష్టంగా క్లీన్ చీటింగా అనేది పక్కన పెడితే, మీరు రాసిన రోత వార్త మీరు రాసింది రోత వార్త అనేది మనకు అర్థమైంది. ఎందుకంటే సెకీ ఒప్పందం సక్రమం అని చెప్పలేదు ఏపీఆర్‌సీ అని మీరు కాదు చెప్పాల్సింది. ఏపీఆర్‌సీ చెప్పాలి. నిజంగానే ఏపీఆర్‌సీ చెప్పుంటే ఇయాల వెంటనే కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చుంటే సాక్షి రోత పత్రిక ఇది. సాక్షి రాసిన వార్త కూడా రోత వార్త ఇది. సాక్షి పేపర్ అనేది వైఎస్ఆర్‌సీపీకి సంబంధించింది. వాళ్ళు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని ఏస్తారు. వాళ్ళు సహజంగానే వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు. నీది ఏ పార్టీ? నువ్వు విలువలతో కూడిన, నైతిక విలువలతో కూడిన పత్రిక నీది తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్‌సీపీ కాదంటావు. అసలు సాక్షి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి అనుకూలంగా రాసిన దానికంటే ఎక్కువ రాస్తున్నావు నువ్వు. కాబట్టి ఇది క్లీన్ చీటింగు చేస్తుండో ఆంధ్రజ్యోతి. ఎందుకంటే అది క్లీన్ చీటు నిజంగానే తప్పుడు వార్త సాక్షి రాసి ఉంటే ఏపీఆర్‌సీ వాళ్ళు ఇచ్చుంటే అది చీటింగ్ సాక్షి చేసినట్టయ్యేది. ఆళ్ళెక్కడ చెప్పట్లే. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులట ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కార్డులు అందిస్తాం. మే నెల నుంచి మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అనౌన్స్ చేసిండు.
కొత్త రేషన్ కార్డులు వస్తాయంటే క్యూఆర్ కోడ్‌తోని వచ్చే నెల నుంచి. పోలవరం ఎత్తు తగ్గింపుపై పోరాటం కాంగ్రెస్ సంచలన నిర్ణయం. నిర్మాణము, నిర్వాసితుల సమస్యలపై అధ్యయన కమిటీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులు. రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల్లో పర్యటన, సమగ్ర నివేదిక అందాక పోరుబాట. ఇది ఎప్పుడు 2024 ఆగస్టులో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ పోలవరం ఎత్తును 145 నుంచి 141 మీటర్లకు తగ్గిస్తున్నట్టు, స్టోరేజ్ కెపాసిటీని 196 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు తగ్గించింది. అది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అంటున్నారు. ఏది 145 అడుగులతో నిర్మిస్తే 196 టీఎంసీలతోని కెపాసిటీతోని స్టోరేజ్ ఉంటే, అది ఎప్పుడైతే తగ్గిస్తారో అది జీవనాడి కాదు, ఆంధ్రప్రదేశ్‌కి అది ఒక జీవోత్సవం లేక ఉండే ప్రాజెక్ట్ అని అనేక మంది నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడుది కాదు అది. 2024 ఆగస్టులో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటే అప్పట్లో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు, అనేక పత్రికలు రాసినాయి. ఎత్తు తగ్గిస్తే అది పనికిరాదు ప్రాజెక్టు, ఖర్చు అంతా వృధా అయిద్దని. ఇన్ని రోజులకు మేలుకుంది షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ. దాని మీద ఉద్యమం చేస్తారట ఇప్పుడు. ఎప్పుడో చేయాల్సింది. ఇంతవరకు నోరు మెదపలే. ఇయాల అయితే సరే సంతోషం, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దానిపైన ఉద్యమం చేద్దంటే ఎత్తు తగ్గిస్తుంది దానికి. ఆ ఎత్తు తగ్గించేది మన బడ్జెట్‌లో కూడా పెట్టారు. మన కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌లో ఫిబ్రవరి 1 రోజు దాంట్లో కూడా 141 అడుగులకి తగ్గిస్తాను, దానికి సంబంధించి 5,000 కోట్లు ఏదో రిలీజ్ చేస్తాను, తగ్గించినందుకే అని చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంది. ఇప్పుడు నోరు తెరుస్తున్నారు అమలు అవుతుంటే. రైట్. ఇది దిశకు సంబంధించి విషయాలు. రేపటి నుంచి అసెంబ్లీ తొలి రోజు గవర్నర్ ప్రసంగం. జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారట. భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం. ఈ నెల 24 రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలని 28 రోజు బడ్జెట్ ప్రవేశపెడతారట. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, కొత్తగా అసెంబ్లీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అటెండ్ కాల వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు 11 మంది. ఇప్పుడు రేపు అటెండ్ కావాలని నిర్ణయం తీసుకున్నారట. మరి గవర్నర్ ప్రసంగం వరకు ఉంటారా, దాని తర్వాత కూడా చివరిదాకా ఉంటారా స్పష్టత లేదు, కానీ మొత్తానికైతే అటెండ్ అవుతారు. దీనికి ప్రధాన కారణం స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఈ మధ్యకాలంలో 60 రోజులు కంటిన్యూగా 60 వర్కింగ్ డేస్‌లో కంటిన్యూగా అటెండ్ కాకపోతే అసెంబ్లీకి శాసనసభ సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉంది, ప్రొవిజన్ ఉందని ఆయన మీడియాలో చెప్పిండు. మరి ఆ భయానికి అటెండ్ అవుతుండ్రా, లేదా గవర్నర్ ప్రసంగం ఉంది కాబట్టి అటెండ్ అవుతుండ్రా? అటెండ్ అయితే అవుతారట మొత్తానికి. అంటే ఒక్కరోజు అటెండ్ అయినా ఎగ్జామ్షన్ వస్తుంది. మళ్ళీ 60 రోజుల దాకా ఇబ్బంది ఉండదు ఇక. కాబట్టి ఇవాళ అదొక సంచలనంగా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు రేపు అసెంబ్లీ సమావేశంలో మొట్టమొదటిసారి అటెండ్ కాబోతున్న గవర్నర్ ప్రసంగం తర్వాత మరి వెళ్ళిపోతారా, ఉంటారా అనేది స్పష్టత లేదు. ఇది విషయాలు అందరికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. మిర్చి వేతలు తీర్దాం రండి, ఎగుమతిదారులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లకు సీఎం చంద్రబాబు పిలుపు. క్వింటా మిర్చి ధర 11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకుని రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు. కృష్ణపట్నం పోర్టు నుంచి మిర్చి రవాణాకు అనుమతులు. మిర్చి వేతలు తీర్దాము రండి అంటుండు. ఆ మిర్చి వేతలు తీర్చేటట్టు కనపట్ల. ఇది మొత్తం గ్రూప్ 2 వాయిదాకి ఎట్లయితే డ్రామా నడిచిందో మిర్చి రైతులతో కూడా డ్రామా నడుతున్నాడు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను కలిసినట్టు, వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినట్టు, ఆయనకు లెటర్ రాసినట్టు, ఏదో చేస్తున్నట్టు హడావుడి చేస్తున్నారు, కానీ అక్కడ ఏమి జరిగినట్లేదు. 11,600కి తగ్గి రేటు ఉంటే కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో కొంటది తప్ప అంతకంటే ఎక్కువ అయితే కొందట. రైతులు అడుగుతుంది 20,000-25,000. అది అసలు మర్చిపోయారు. నిన్న 2:30 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు మిర్చి ట్రేడర్సు, ఈ కమిషన్ ఏజెంట్‌తో మీటింగ్ అయ్యిండు. అవుట్‌పుట్ ఏందంటే ఏం లేదు. ఏం సాధించారంటే ఏం సాధించింది లేదు. రైతులు గందరగోళంలో ఉన్నారు. ఏదో అవుతుందని చెప్తున్నారు, కానీ ఏది అయినట్లేదు. మేము ఆదుకుంటామని కేంద్రం చెప్పిద్ది, మేము ఆదుకుంటామని రాష్ట్రం చెప్తుంది. రైట్. ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. రైట్. టన్నెల్లో ప్రాణాలు, కూలిన సొరంగం, చిక్కుకున్న 8 మంది, కొనసాగుతున్న సహాయక చర్యలు. రంగంలోకి ఆర్మీ. ఇది ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌కి సంబంధించి అక్కడ నుంచి నీళ్లు తీసుకోవడానికి టన్నెల్లో 14 కిలోమీటర్ల దగ్గర నిన్న టన్నెల్లో పాపం కుప్పకూలి 8 మంది గల్లంతయ్యారు. ఒక 42 మంది బయటకు వచ్చారు. 50 మంది పొద్దున్నే దాంట్లో వర్క్ చేయడానికి వెళ్ళారట. దాంట్లో ఊట వల్ల ఆ ఊట దిగి ఆ టన్నెల్ పైన ఉన్న పై కప్పు అంతా పడ్డది. సిమెంట్, కాంక్రీట్ కానీ మట్టి, రాళ్ళు అంతా పడి మీద పడ్డది. ఆ టన్నెల్ కూలేదానికి అవతల ఉన్నోళ్ళు 42 మంది తప్పించుకున్నారు. యువతల లోపట పక్క ఉన్నోళ్ళు దాంట్లో ఇరక్కపోయారు, గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ మొత్తం నైట్ మొత్తం సెర్చ్ చేసింది. దురదృష్టం
అదేంటంటే ఎస్ఎల్బీసీ నుంచి నల్గొండకి సాగునీరు కార్యక్రమానికి ఒక స్కీమ్ పెట్టారు. దాంట్లో భాగంగా వర్క్ నడుతుంది. 1 వీకే అయింది వర్క్ స్టార్ట్ అయ్యి గూడా. ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి అది నడుస్తా ఉంది ప్రాసనం. ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు స్టాప్ అయితుంటది. ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు మూవ్‌మెంట్ చేస్తారు. దాంట్లో భాగంగా జరుగుతుంది. దాదాపు 8 మంది గల్లంతయ్యారట. గల్లంతయినోళ్ళ ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ వాళ్ళంతా దిగారు ఎస్ఎల్బీసీలో. ఇది ప్రజాశక్తికి సంబంధించి. హ్మ్. ఈనాడు చూద్దాం. ఆందోళన వద్దు ఆదుకుంటాం. మిర్చి క్వింటాలకు 11,781 కంటే తగ్గితే కొనుగోలు కేంద్రం అనుమతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలట. ఆందోళన వద్దు ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యాపారులతోని, ట్రేడర్స్‌తోని మీటింగ్ పెట్టాక చెబుతాను. 11,751 కంటే తక్కువ ఉంటేనే ఆదుకుంటారట. 11,781 నుంచి 12,000, 13,000 ఉంటే ఆదుకోరట. రైతులు కనీసం 20,000 నుంచి 25,000 మద్దతు ధర ఉంటే తప్ప అది గిట్టుబాటు కాదని వాళ్ళు చెప్తుంటే, ఈ 11,781 ఎక్కడి నుంచి వచ్చిందో గాని దాన్ని పట్టుకొని, ఆ ఫిగర్‌ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు గేమ్ ఆడిస్తాండు. దాన్ని పట్టుకొని లెటర్‌లు రాస్తాండు. రైతులకు అర్థం కావట్లే ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందనేది. దీని చుట్టే తిప్పుతున్నారు. 11,600, 11,781 దానికి తగ్గితే మేము కొంటాం, మేము ఆదుకుంటాం. దానికి తగ్గితే నువ్వు ఆదుకుంటేది అసలు 11,781 కాదు 15,000 పలికినా గాని నష్టమే అనేది రైతులు అడుగుతున్నాక, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు పలుకుబడి ఉంది. కేంద్రంలో ఆయన పరపతి ఉపయోగిస్తాడంటే ఏం ఉపయోగించినట్టు, ఏం వచ్చినట్టు రైతులకు అర్థం కావట్లే. లెటర్‌లు ఈ అంతా ప్రాసెస్ చేస్తారు తప్ప లెటర్ రాసినా నేను వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు, ఆదుకుంటున్నారు. ఈయన ఆదుకుంది లేదు, వాళ్ళు ఆదుకుంది లేదు. 2:30 గంటల పాటు ట్రేడర్స్‌తోని మీటింగ్ పెట్టిండు. ఏమొచ్చిందంటే అవుట్‌పుట్ ఇదొచ్చింది. 11,781 కంటే తక్కువ ఉంటేట కేంద్రం ఇన్వాల్వ్ అయిద్దట, కొంటదట. అది కూడా ఎంత ఒక 1,500 కింటాకి ఇస్తారట. ఇస్తే ఆ 1,500లో కేంద్రం సగం, రాష్ట్రం సగం యేసుకొని రైతులకి అందించాలట. దీనికోసం ఈ ఘనకార్యం కోసం ఢిల్లీ పోను, ఢిల్లీ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ. దీనికి పెద్ద ఎత్తున ప్రచారం టీవీలలో, పేపర్‌లలో. ఏమొచ్చిందయ్యా అంటే ఏమి రాట్లే. ఇంకొకటి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నిన్న ఒక ప్రకటన చేసిండు. మేము భవిష్యత్తులో ఆదుకుంటాం, ఎవరు అమ్ముకోవద్దని. అది అయ్యే పనేనా? రైతులు అవసరాలు రకరకాలుంటాయి. స్టోరేజ్ కెపాసిటీ ఇయన్నీ లేకుండా మీరు ఎప్పుడూ ఆదుకుంటాం అంటే ఇప్పుడు చర్య తీసుకోవచ్చు, నిర్ణయం తీసుకోవచ్చు. ఏదైనా మద్దతు ధర ఇచ్చేదుంటే ఇమ్మీడియేట్‌గా తీసుకుంటే వాళ్ళకి రిలీఫ్ అయిద్ది. రైతుల దగ్గర నుంచి అంతా దళారులో, వ్యాపారులో కొన్నాక నువ్వు ఎప్పుడో నెలకో, 2 నెలలకో చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు కాబట్టి నేను ధర పెంచినాను అప్పుడు ఒక 18,000, 20,000 చేస్తే అప్పుడు లాభపడేదెవరు? రైతులు కాదు. మధ్యలో ఉన్న వ్యాపారులు, దళారులు బాగుపడతారు. ఇగో ఆ వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు. తప్ప ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ ఉంటే రైతుల దగ్గర పంట ఉన్నప్పుడు రైతు చేతికి డబ్బులొస్తాయి. రైతుల నుంచి దళారులకు పోయిన తర్వాత నువ్వు ఇస్తే ఏంది? ఇయ్యకపోతే ఏంది? ఇది మేము ఆదుకుంటామని కేంద్రం చెబుతుంది. మేము ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.